జై శ్రీకృష్ణ అందరికీ 34 సైజు బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది ఇంతకు ముందు వీడియోలో చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఏ విధంగా తీసుకోవాలి, ఖర్చుకు వదిలిపెట్టి ఇక్కడ నుండి డాట్ పాయింట్ కోసం 10 ఇంచెస్ తీసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్ డాట్ మార్కింగ్ వస్తుంది. డాట్ వచ్చేసి 3 ఇంచెస్ ఖర్చుతో సహా తీసుకున్నాను. ఇక్కడ నుండి 3.8 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల డాట్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్ లో వచ్చి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇక్కడ 2.25 బ్యాక్ సైడ్ తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ 2 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఒక 2 పాయింట్స్ అంతా ఇక్కడ వేసుకొని కట్ చేశాను. చూడండి, ఇక్కడ కూడా ఈ విధంగా 2 పాయింట్స్ వేసుకున్నాను. ఎందుకంటే మనకు షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు. ఇక్కడ 1/2 ఇంచ్ ఇక్కడ డౌన్ కటింగ్ తీసుకున్నాను. ఇక్కడ 2 పాయింట్స్ అంతా కిందికి కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఇక్కడ డాట్ పెడితే కరెక్ట్ గా ఈ ప్లేస్ లకి మనకు వస్తుంది. ఒకవేళ ఇక్కడ కనుక మీరు కటింగ్ చేయలేదనుకోండి, పైకి వచ్చి ఏ ప్లేస్ లో అయితే ఇది ఉంటుందో ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ డాట్ పెట్టుకున్నప్పుడు కొంచెం మార్జింగ్ అనేది తక్కువ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను. క్రాస్ బెల్ట్ షేప్ వచ్చేసి ఈ విధంగా క్రాస్ గా ఉంది, ఇక్కడ కూడా క్రాస్ గా ఉంది కాబట్టి నేను క్రాస్ బెల్ట్ కి కూడా ఈ విధంగా ఇక్కడ క్రాస్ అండ్ ఇక్కడ క్రాస్ తీసుకున్నాను. ఇలా తీసుకుంటే బ్లౌజ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, షోల్డర్ అనేది జారదు, చంక కింద ముడతలు రావు. సో ఈ టిప్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.